కన్సిస్టెన్సీ అన్నావు, వ్లాగ్స్ అన్నావు, డైలీ పోస్ట్ చేస్తా అన్నావు, టార్గెట్ రీచ్ అవ్వాలి అన్నావు, ఒక 6 డేస్ పోస్ట్ చేసేసి ఆపేసావు. ఇంత దానికి అంత బిల్డప్ అవసరమా? ప్రతి ఒక్కరు నా డిఎమ్స్ లో ఇదే అడుగుతున్నారు. ఈ డిఎమ్స్ అన్ని మీరు నన్ను ఎక్కిరిస్తూ షేర్ చేస్తున్నారా, నిజంగా మిస్ అయ్యి షేర్ చేస్తున్నారా, లేకపోతే చేయమని నన్ను రిమైండ్ చేస్తున్నారా, నాకు నిజంగా తెలియదు గానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ డిఎమ్స్. రీజన్ అయితే ఖచ్చితంగా చెప్తా. అంతకంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 5K అండ్ 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్. అదే చేత్తో మనం టార్గెట్ రీచ్ అవడానికి కూడా సపోర్ట్ చేసేస్తే మనం ఇంకా హ్యాపీ ఉంటాం. ఇంకా మీ అందరూ ఎందుకు చేయట్లేదు అని రీజన్ అడుగుతున్నారు కదా, హియర్ ఇస్ అ రీజన్. మనమైతే వ్లాగ్స్ ని రీప్లేస్ చేస్తూ రీల్స్ పోస్ట్ చేస్తూ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తూనే ఉన్నాం. దానికి కూడా సపోర్ట్ బానే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా వ్లాగ్స్ పోస్ట్ చేయకపోవడానికి ది మెయిన్ రీజన్ వచ్చేసి మా మమ్మీయే. మా మమ్మీ నన్ను ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దానికి దీనికి ఏంటమ్మా సంబంధం అని అడుగుతారు. బేసికలీ మా మమ్మీ ఇంట్లో ఉంటే నా పని కూడా మా మమ్మీయే చేసి పెట్టిద్ది. అలాంటిది ఇప్పుడు మా మమ్మీ ఇంట్లో లేదంటే నా పనితో పాటు ఇంట్లో పని కూడా నేనే చెయ్యాలి. దానికి తోడు మా చెల్లి అయితే హెల్త్ బాగాలేదని చెప్పి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చింది. తను ఉండేది ఒక 3-4 డేస్. ఆ 3-4 డేస్ కూడా ఖచ్చితంగా డాన్స్ రీల్స్ చేయాలని ఫిక్స్ అయ్యాం. అందుకే వ్లాగ్స్ చేయడం కుదరలేదు. ఇంకెలాగో 2-3 డేస్ లో అమ్మ ఇంటికి వచ్చేస్తుంది, చెల్లి కూడా కాలేజ్ కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనం వ్లాగ్స్ చేయొచ్చు. ఆ లోపు రీల్స్ పోస్ట్ చేస్తా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.